హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు చౌమహల్లా ప్యాలెస్ ఇంకా చార్మినార్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం, నేను నా ఫ్రెండ్. అయితే ముందైతే రామంతపూర్ నుంచి అఫ్సల్గంజ్ వరకు టికెట్ తీసుకున్నాం. తర్వాత అఫ్సల్గంజ్లో దిగి మళ్ళీ చార్మినార్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాం. ఇంకా అలా జర్నీ చేసుకుంటూ రీచ్ అయిపోయినాం. బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆటో అయితే బుక్ చేసుకున్నాం చౌమహల్లా ప్యాలెస్కి వెళ్ళడానికి. ఇదైతే చార్మినార్ నుంచి ఒక 1 km 1.5 km ఉంటుంది. తర్వాత ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే ఒక గేట్ దగ్గర దిగాం. యాక్చువల్లీ 2 గేట్స్ ఉన్నాయంట ప్యాలెస్కి. సెకండ్ గేట్ దగ్గర ఏమైనా టికెట్స్ ఉంటాయేమో అనుకుని అటు వెళ్ళాం ముందుకి. కాకపోతే ఫస్ట్ గేట్ దగ్గరే ఇస్తారంట. ఇంకా మళ్ళీ వెనక్కి తిరుక్కొని అయితే ఫస్ట్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకైతే లోపలికి వెళ్ళిపోయాం. మేము అరౌండ్ 10 o'clockకి వెళ్తేనే అప్పటికే ఇంకా వస్తూ ఉన్నారు విజిటర్స్ అంతా. అయితే పర్ హెడ్ 100 రూపీస్ పడింది టికెట్ అయితే కాస్ట్. చూడండి ఎంత బాగుందో, చాలా గ్రీనరీగా ఉంది. ఇవైతే అప్పట్లో యూజ్ చేసిన బాక్సెస్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా క్యాంటీన్ కూడా ఉంది. ఇంకా మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి ఇంకా ఒక సమోసా, ఒక థమ్స్అప్ టిన్ అయితే తీసుకొని ఇంకా అలా తినుకుంటూ స్టార్ట్ అయ్యాం. సమోసా అయితే 30 రూపీస్ పడింది, టిన్ అయితే 50 రూపీస్ పడింది. ఇంకా ఇదైతే ప్యాలెస్, ఇదైతే ఎంట్రన్స్, ఇంకా అదైతే మెయిన్ ప్యాలెస్. ఇలా మధ్యలో అయితే ఇంకా ఈ చెట్లు, ఇంకా అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. ఇవైతే అప్పట్లో వార్స్లో యూజ్ చేస్తాం కదా, ఫైరింగ్ యూజ్ చేసేవాళ్ళు కదా ఫైరింగ్కి, అవి అక్కడక్కడ అయితే డిస్ప్లే చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో అసలు, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇదైతే సెకండ్ గేట్, దానికేమో పైన టైం ఉంటుంది. అప్పట్లో అక్కడ టైం చూసేవాళ్ళంట, అక్కడ ఉండే వాళ్ళకి ఉన్న టైం. ఇదైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ప్యాలెస్ లోపలికి. అయితే చూడండి ఎంత బాగుందో అసలు, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదేమో అప్పట్లో కింగ్స్, ఏ కింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ప్లేసెస్ అనేవన్నీ డిస్ప్లే చేశారు. చూడండి ఇదైతే అసలు ఎంత బాగుందంటే ఇంకా చాలా బాగున్నాయి. ఇదంతా అవే అప్పట్లో దర్వాజాస్ ఎలా ఉన్నాయి ఆ కింగ్ ఉన్న టైంలో అవన్నీ డిస్ప్లే చేశారు. ఇంకా ఆ కింగ్ గురించి కూడా కొంచెం డిస్క్రైబ్ చేశారు. ఎంత బాగుందో ఇవన్నీ చూడడానికి. ఆ స్కల్ప్చర్ చూడండి. ఇవైతే హవేలీ, ఇంకా అలా అలా మొత్తం అన్నీ డిస్ప్లే చేశారు. ఇలానే ఇదైతే జేమ్స్ స్ట్రీట్ సికింద్రాబాద్ అప్పట్లో అలా ఉంది. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ కానీ అవన్నీ మొత్తం ఇవంతా ఒక 2 రూమ్స్లో ఇలా డిస్ప్లే చేశారు. అఫ్సల్ దర్వాజా, ఇదైతే ప్యాలెస్ అప్పట్లో. ఇదైతే ప్యాలెస్ అప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదైతే జీనియాలజీ అన్నమాట, కింగ్ ఒక జీనియాలజీ, వాళ్ళ వంశం వాళ్ళు అంతా మొత్తం ఇక్కడ రాశారు. ఇదైతే లైక్ దర్బార్స్, ఇదైతే మక్కా మసీద్, ఇవి కూడా డిస్ప్లే చేశారు. ఇదేంటో సరిగ్గా చూడలేదు నేను. ఇది ఇంకో సెకండ్ రూమ్ అనమాట, చెప్పా కదా ఒక 2 రూమ్స్లో పెట్టారని చెప్పి, అది ఇది. ఇంకా ఇదైతే కరెన్సీ, అప్పట్లో యూజ్ చేసిన కరెన్సీ. ఇది మళ్ళీ హైకోర్టు, యునాని హాస్పిటల్, ఇవన్నీ ఇట్లా డిస్ప్లే అయితే చేశారు. జూబ్లీ ప్యారడైజ్, ఇవన్నీ అన్నమాట. మీరు ఒకసారి అయితే విజిట్ చేసేయండి, చాలా బాగుంది ప్యాలెస్ అయితే. ఒక
మార్నింగ్ వెళ్ళారంటే ఒక ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు తిరగచ్చు. మంచిగా ప్లేస్ అంతా చాలా పెద్దగా ఉంది ప్యాలెస్ అంతా. చిన్నగా నిదానంగా ఫొటోస్ తీసుకొని రావాలంటే ఒక ఆఫ్టర్నూన్ పైనే పడుతుంది. ఇస్రా హాస్పిటల్ ఇదైతే దర్బార్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడేమో ఫొటోస్, అప్పటి ఫొటోస్, దర్బార్ ఫొటోస్ అవన్నీ. ఇంకా ఈ ప్యాలెస్ నైట్ టైం ఎలా ఉండేది, అదైతే గేట్ అనమాట. ఒకటి సెకండ్ది, ఇంకా టైం కూడా చూస్తారని చెప్పా కదా అది. ఇంకా ఇవన్నీ పిక్స్ లాగా డిస్ప్లే చేశారు. ఇవన్నీ చౌమహల్లా ప్యాలెస్లో లైఫ్ గురించి, అది ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా ఇక్కడ పెట్టారు. ఇదైతే ప్యాలెస్ గురించి ఉంది ఇక్కడ అంతా. అయితే అప్పటి కింగ్స్ వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయి. ఇంకా కింగ్స్ వాళ్ళ పిల్లలవి వాళ్ళ పిక్చర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ వైఫ్ది అలా ఉన్నాయి. ఇంకా అలా అన్నీ డిస్ప్లే చేశారు. కింగ్స్, అప్పటి సోల్జర్స్, వీళ్ళు కింగ్స్, వాళ్ళ సోల్జర్స్, వాళ్ళ పిల్లలు. ఈ ఫోటో అయితే చాలా బాగుంది. ఇదైతే వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లల గురించి మొత్తం పిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే అప్పుడు ఎలా చేశారు, ఎలా ఉంది అనేది ఒక టీవీలో అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇదైతే వాళ్ళ మ్యారేజ్ అనుకుంటా. ఇదైతే నేను 2 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్గా అయితే వీడియో డివైడ్ చేసి పెడతాను. ఎందుకంటే ప్యాలెస్ మొత్తం చాలా చాలా ఉంది. చాలా వీడియోస్ అయితే తీసాను, చాలా క్లిప్స్ ఉన్నాయి. నేనైతే అన్నీ డివైడ్ చేసి అయితే పెడతాను వీడియోస్. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కూడా చూసేయండి. మోస్ట్లీ 2 to 3 వీడియోస్ వస్తాయి. ఇవైతే అప్పుడు వాళ్ళు రాసుకున్న లెటర్స్, అలా లెటర్స్ కానీ ఇంకా ఇంకేమో ఉంటాయి కదా వాళ్ళవి, అవన్నీ డిస్ప్లే అయితే చేశారు. ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వాళ్ళు యూజ్ చేసిన డైనింగ్ టేబుల్స్, ఇంకా చిన్న డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. మరి చిన్నపిల్లలు, చిన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏమో అనుకుంటా. ఇంకా మిర్రర్స్. ఇదైతే డైనింగ్ టేబుల్. ఇంకా చూసేయండి అప్పుడు యాంటిక్ అన్నీ ఎలా ఉన్నాయో. ఇది చిన్నది, నాకు డైనింగ్ టేబుల్ అని చెప్పలేము, కూర్చొని మాట్లాడడానికి కూడా ఉంటుంది కదా. ఇదైతే సోఫా. ఇదైతే ఇంకా ఇవన్నీ తెలిసినవే కదా టేబుల్స్. ఇక్కడ నుంచి అయితే వ్యూ కూడా బాగుంది చూడ్డానికి. ఇవైతే వాళ్ళు వాడిన షూస్, ఇంకా అప్పట్లో క్యాప్, ఆయనదే ఆ క్యాప్, అదే మా ఫ్రెండ్ చూపిస్తుంది. ఇదైతే వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అట్లా డిస్ప్లే చేశారు. ఈ చెప్పల్స్, ఇంకా ఇవి కూడా డ్రెస్సెస్ వాళ్ళు వేసుకున్నవి. ఇవైతే ఎంత బాగున్నాయో అసలు చూడడానికి. కొన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసినవి కూడా ఉన్నాయి, ఫ్రమ్ చైనా, జపాన్ నుంచి అట్లా ఎక్స్పోర్ట్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇదైతే శారీనా షాల్వానో అనుకుంటా. ఇంకా ఇదైతే చిన్న డ్రెస్సెస్ ఇవైతే. ఇవి మూవీస్లో చూస్తుంటాం కదా ఇవన్నీ. ఇదిగో ఇదైతే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసింది. అదైతే
ఇది కూడా మేబీ చైనా నుంచి అనుకుంటా. ఇవన్నీ శాండిల్తో అయితే మంచిగా అయితే బాగా చేశారు. మంచిగా క్రేవింగ్ అయితే బాగా చేశారు. మంచి క్రేవ్ చేశారు. అంతే, ఇదైతే పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 కూడా వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.